బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్న నిఖిల్ కావ్య వీళ్ళిద్దరు గురించి అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా వీళ్ళిద్దరికి మధ్య గొడవలయ్యి బ్రేకప్ చెప్పుకొని విడిపోయిన సంగతి తెలిసిందే. ఈ విషయం పక్కన పెడితే లైవ్ లో ఇదే సంఘటన చోటు చేసుకొని మాట్లాడుతున్నారు. ఎవరెవరు అంటే నిఖిల్ అలాగే నైనిక. ఇక నిఖిల్ కి నైనిక మేకప్ వేస్తూ నిఖిల్ ఎప్పుడైనా అమ్మాయి నీకు మేకప్ వేసిందా అంటే లేదు అంటూ నవ్వుకుంటూ చెప్పాడు. ఇక నైనిక అంది, నిఖిల్ నువ్వెవరినన్నా లవ్ చేస్తున్నావా ఎవరిని అడిగితే లవ్ చేసేదాన్ని కానీ బ్రేకప్ అయ్యింది అంటే ఎవరిని ఏంటి ఎందుకు బ్రేకప్ అయ్యిందంటూ అడుగుతుంది. దీంతో నిఖిల్ పేరైతే చెప్పను కానీ తను నా లైఫ్లోకి వచ్చాక చాలా అద్భుతాలు జరిగాయనే చెప్పాలి. మేమిద్దరం కలిసి డ్యాన్స్ చేస్తే నా ఫ్యాన్స్ అందరూ కూడా ఫుల్ ఖుషి అయిపోయి ఉండేవారు. పెళ్లి చేసుకుందాం అనుకున్న టైంలో ఎవరి దిష్టి తగిలిందో ఏమో మాకైతే బ్రేకప్ అయిపోయింది. మళ్ళీ కలుస్తామో లేదనేది తెలియదు కానీ కలవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానంటూ నైనికకి చెప్పాడు. అయితే నైనిక అంటుంది, ఏమన్నా బిగ్ బాస్ లోకి వచ్చే అవకాశం ఉందా ఆమె అని అంటే ఏమో మేబీ రావచ్చు రాకపోవచ్చు, నాకు తెలిసి నేను ఉన్నాను కాబట్టి రాకపోవచ్చు అంటే ఒకవేళ ఆమెను గనక బిగ్ బాస్ హౌస్ లో తీసుకొస్తే ఎలా ఉంటది అంటే విడిపోయిన ప్రేమ మళ్ళీ దగ్గర అయినట్టు ఉంటది. అప్పుడన్నా సరే మేమిద్దరం మళ్ళీ లవ్ చేసుకొని పెళ్లి చేసుకోవచ్చేమో. ఇక పక్కనే ఉన్న సోనియా అంతా అలకించి అంత సీన్ లేదులే నిఖిల్, ఆమెని ఎలా హౌస్ లోకి పంపిస్తారు అంటే ఏమో పంపిస్తే బాగుండు అని అనుకున్నాను. నా లైఫ్ లో బిగ్ బాస్ కి వస్తానని అనుకున్నానా లేదు కదా, అలాగే ఏదో మిరాకిల్ జరగచ్చేమో. నిజమైన ప్రేమ ఎప్పుడు చచ్చిపోదని అన్ని చెప్తా ఉంటారు కదా, సో మేబీ ఆ ఆశతో ఉన్నాను. ఒకవేళ నాకు ఒకటే ధ్యేయం, హౌస్ లో నుండి బయటికి వెళ్తే కప్పు గెలుచుకొని అలాగే బయటికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయిని కూడా గెలుచుకోవాలని ఉంది. చూద్దాం ఏం జరుగుద్దో అంటూ చెప్పుకొచ్చాడు నిఖిల్. ఏదైనా సరే సోనియా మంచి పలకరా నాయనా అంటే పెళ్ళికొడుకు ముండా కొడుకు ఎక్కడ చచ్చాడరా అన్నట్టు ఎప్పుడు నిఖిల్ మధ్యలోకి వస్తానే ఉంటుందని బయట కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి మొత్తంగా కావ్య నిఖిల్ కలవాలని అందరూ అనుకుంటున్నారు. మరి మీరు కూడా అనుకుంటున్నారనేది కామెంట్ చేసి తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే వినండి మన ఛానల్.